మన ఉనికి 3 స్థాయిలలో ఉందన్న అసాధారణ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అవి అధమ మానవ స్థాయి, మానవ స్థాయి, మానవాతీత స్థాయి. మనమిప్పుడు మానవ స్థాయి అనే మధ్యదశలో ఉన్నాం. ఒక విషయాన్ని గురించి బేరీజు వేయగల శక్తిని, నిర్ణయించగల శక్తిని మనం అధమ మానవ స్థాయి నుండే తెచ్చుకున్నాం. మన శిక్షణ, మన సంస్కృతి, మన విద్య ఇవన్నీ కేవలం కొంచెం విస్తరించి మెరుగుపడిన జంతుస్థాయి లక్షణాలే అని తెలిస్తే మనం నిర్ఘాంతపోతాం. ఇక్కడ మనం ఒక వింతైన విషయాన్ని తెలుసుకుంటాం. మనం మానవ స్థాయిలో ఉంటూ కూడా జంతుస్థాయి పద్ధతులనే అవలంబిస్తున్నాం. ఈ నిజం మనలను ఆశ్చర్యపరచటమే కాదు, ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. రుచి, వాసన, స్పర్శ, దృష్టి మనిషిలో ఎంత సున్నితంగా ఉన్నప్పటికీ అవి జంతుస్థాయి లక్షణాలే. అవి ఇంతగా మెరుగైనప్పటికీ మనకున్న ఈ శక్తులతోనే మనం అత్యున్నత మానవ స్థాయిని నిర్ణయించవలసి ఉంది.